అందరికీ నమస్తే అండి. ఈ కూటమి గవర్నమెంట్‌కి ఒక పెద్ద ముప్పు ఏంటి అంటే, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల గురించి అని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం కదా! ఒక ఇంపార్టెంట్ అంటే ఒక ఎమ్మెల్యే చేస్తున్న అంటే కొత్త వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఎవరిని చూసి నేర్చుకోవాలి? సో, ఎలా ఉంటే మళ్ళీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటది? మంచి నాయకుడిగా గుర్తింపు పొందొచ్చు అనడానికి ఈ వీడియోలో ఒక ఉదాహరణ చెప్తా. నేను ఫస్ట్ నుంచి చూసిన ఒక ఎమ్మెల్యే గారి గురించి చెప్తా. మేబీ పాజిటివ్స్, నెగిటివ్స్ ఉండొచ్చు. ప్రతి పొలిటీషియన్‌కి, ప్రతి నాయకుడికి మంచి ఉంటది, చెడు ఉంటది. సో, ఒక మంచి అనేది మనం స్వీకరించాలి. చెడు అనేది పక్కన పెడితే. సో, ఇప్పుడు మనం చెప్పుకునే ఎమ్మెల్యే గారు ఉదాహరణకు దెందులూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. ఆయన ఉదాహరణే తీసుకుందాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వారు ఆయన్ను ఫాలో అవ్వడం మంచి ఉదాహరణ. ఎందుకంటే ఆయన దినచర్య చాలా సింపుల్‌గా చెప్తా చూడండి. ఉదయం లేచిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఆయన కిందకి దిగినప్పటికీ చుట్టూ ఒక 100 మందో 50 మందో జనం డైలీ ఉంటారు. అలా డైలీ ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరుంటారు? కొత్తగా ఎన్నికైన వాళ్ళు అసలు వారంలో ఎన్ని రోజులు అలా అందుబాటులో ఉంటున్నారు? సో, ఆ విషయంలో అంటే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఆయన్ను ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాగే ఈ మధ్య ఎమ్మెల్యే గారి పుట్టినరోజు జరిగింది. జనవరి 3వ తేదీన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు జరిగింది. గ్రాండ్‌గా జరిగింది. ఆయన ప్రతి పుట్టినరోజు కూడా చాలా గ్రాండ్‌గా జరుగుద్ది. వేలాదిగా కార్యకర్తలు వెళ్తారు, జనం వెళ్తారు, విషెస్ చెప్తారు, అక్కడే టిఫిన్ చేస్తారు, భోజనం చేస్తారు. అదంతా కూడా ఖర్చంతా కూడా ఆయన సొంత డబ్బే. బయట నుంచి ఫండింగు అది ఇది ఏమి ఉండదు. ఆ అవసరం కూడా ఆయనకు ఉండదు. అయితే కొత్త ఎమ్మెల్యే ఈ మధ్య ఎన్నికైన అదే జిల్లాలో ఈ మధ్య ఎన్నికైన కొత్త ఎమ్మెల్యే ఏమో ఎలా చేశాడు? అధికారుల నుంచి డబ్బులు తీసుకొని అధికారుల డబ్బులతో పుట్టినరోజు చేసుకున్నది మనం చూసాం. దీనికి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, అటువంటి వాళ్ళు ప్రభాకర్ గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాగే ఈయన ఇప్పుడు సంక్రాంతి ఉంది కదా! సంక్రాంతికి అంటే ఎంత కొత్తగా ఆలోచించారో చూడండి ప్రభాకర్ గారు. సంక్రాంతికి సాధారణంగా మన ఊర్లలో ఎవరైనా చనిపోతే మనం సంవత్సరేకం వరకు అంటే ఒక సంవత్సరం అయ్యే వరకు పండగలు చేసుకోరు కదా! సంక్రాంతి చేసుకోరు. సో, ఈయన ప్రభాకర్ గారు ఏం ఆలోచించారంటే తన నియోజకవర్గంలో అటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, సంక్రాంతి వేడుకలు జరుపుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారైతే ఐడెంటిఫై చేశారు తన కార్యకర్తల ద్వారా. ఐడెంటిఫై చేస్తే ఒక 4000 మంది తేలారు అట్లా. ఆ 4000 మందికి కూడా తన ఇంట్లో తను స్వయంగా తయారు చేయించి అరిసెలు అండ్ సమ్ చెక్కలు అంటే స్వీట్ ఒకటి, హాట్ ఒకటి ప్రతి ఇంటికి కూడా 1 కేజీ అరిసెలు అండ్ 1 కేజీ చెక్క అంటే హాట్ అనమాట. స్వీటు, హాటు రెండు కూడా 4000 కుటుంబాలకి చేరుస్తున్నారు. ఆల్రెడీ 3000 కుటుంబాలకి చేర్చారు. ఇంకో 1000 కుటుంబాలకి ఈరోజు రేపట్లో వెళ్ళిపోద్ది. అసలు ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? అంటే ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఆయన ప్రతి రంజాన్కి తన నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్కి ఖచ్చితంగా కిలో మటన్ పంపిస్తారు అండ్ కానుక పంపిస్తారు. అలాగే ప్రతి క్రిస్మస్కి కూడా వాళ్ళకి కానుక పంపిస్తారు. సొంతంగా తన నిధులతోనే పంపిస్తారు. అంటే ఇవన్నీ ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళు నేర్చుకోవాలి. సరే, కొత్త ఎమ్మెల్యేలు నేర్చుకోలేకపోతున్నారు, అలా ఆలోచించలేకపోతున్నారు. అట్లీస్ట్ వీళ్ళు ఎలా చేస్తున్నారు ఫాలో అవ్వచ్చుగా. ఇప్పుడు ప్రభాకర్ గారిని ఫాలో అవ్వచ్చుగా. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, క్యాడర్ రిలేషన్స్ బాగుంటాయి అండ్ పబ్లిక్కి ఏం కావాలి అని తెలుసుకొని ఇవ్వడం, అలాగే డైలీ అందుబాటులో ఉండటం, ఇవన్నీ కూడా మనం కొత్త వాళ్ళు ఇటువంటివి నేర్చుకోవాలి. ఇదే కాదు, ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడు 2009లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆయనకి ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతంతో ఆయన ఆ జీతానికి మరికొంత ఫండింగ్ కలిపి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా నోట్బుక్స్ అందించేవాళ్ళు. స్టార్టింగ్ ఎప్పుడు 2009లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక. అప్పుడు నేను అక్కడే పనిచేసేవాడిని, దగ్గర నుంచి చూశాను. ఆ తర్వాత ఎక్కడైనా ఇల్లు కాలిపోతే ఏదైనా జరిగితే ఇమీడియట్గా తన సొంత డబ్బులు 5000 ఇచ్చేయడం. అలాగే ఎవరికైనా ఇబ్బంది వస్తే సీఎంఆర్ఎఫ్ వచ్చే వరకు ఆగకుండా తన సొంత డబ్బులు ఇచ్చేయడం, సీఎంఆర్ఎఫ్ వచ్చాక తను క్లెయిమ్ చేసుకోవడం. అలాగే ఎవరికైనా ఎక్కడైనా అయితే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే తన ఇంట్లో ఉండే గేదె కానీ లేదా గొర్రె కానీ ఇవ్వడం. ఎవరైనా గేదెలు చనిపోయినాయి అనుకోండి, తన గేదె ఇచ్చేస్తారు. ఇచ్చేసి అది ఇన్సూరెన్స్లో వచ్చిన తర్వాత తను తీసుకుంటారు. ఎందుకంటే వాడు పేదవాడు, ఆ ఆఫీస్కి వెళ్ళి గేదెని క్లెయిమ్ చేసుకోలేడు. సో, తను ఏం చేస్తారంటే ఆ గేదెను వాళ్ళకి ఇచ్చేసి తను ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యాక తను తీసుకుంటారు, లేకపోతే లేదు. అలాగే ఎవరింట్లో అయినా ఒక పెద్ద ఫంక్షన్ జరిగితే వాళ్ళ ఇంటికి మాంసం పంపించడం అండ్ గొర్రె, మేక అట్లాంటివి పంపించడం. అంటే ఇవన్నీ కూడా చెయ్యబట్టే ఆయనకు మాస్ ఇమేజ్ వచ్చింది, పబ్లిక్లో అంత మంచి ఇమేజ్ వచ్చింది. సో, అయితే ఒకటి ఆయనకి నాకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. స్థానికంగా నేను అక్కడ వర్క్ చేసినప్పుడు నోటి మాటల కారణంగా
కొంత మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఉన్నాయి, కానీ కొత్త వాళ్ళు ఎలా ఉండాలి అని నేర్చుకోవాలంటే మాత్రం హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కొత్త వాళ్ళు వీలైతే ఆయనతో మాట్లాడండి, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వండి. అంతెందుకు ఈ మధ్య ఎమ్మెల్యేలు సాల్వాలు వస్తాయి, ఎమ్మెల్యేల దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు సాల్వాలు కప్పించుకుంటారు. ఆయన ఏం చేస్తారు తెలుసా, తనకు వచ్చిన సాల్వాలన్నీ కూడా గౌన్లుగా కుట్టించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకి పంచారు. ఈ మధ్య లాస్ట్ ఇయరే జరిగింది అది. తనకు వచ్చిన సాల్వాలు, తన సత్కారాలు అన్నీ కూడా గౌన్లుగా కుట్టించారు, బట్టలుగా కుట్టించి పంచిపెట్టారు. అసలు ఇంత వినూత్నమైన కార్యక్రమాలు ఎవరు చేస్తారు? సో అందుకే కొత్త ఎమ్మెల్యేలు ఆయన్ను ఫాలో అవ్వడం మంచిది. మంచి మంచి కార్యక్రమాలు ఆ కాన్స్టిట్యున్సీలో అమలవుతాయి. అయితే కొన్ని ఆయన దగ్గర 80-90% అంటే ప్రతి ఒక్కరిలో అన్ని మంచి క్వాలిటీస్ ఉండకపోవచ్చు. ఆయనకు ఉన్న ఆవేశం, ఆయనకున్న మాట తీరు కొంత అప్పుడప్పుడు డిస్టర్బ్ అయితే అవ్వచ్చు, కానీ వ్యక్తిగతంగా ఎవరికి హాని చేసే టైప్ కాదు, అండ్ మంచి చేయాలనుకునే టైపే. కాబట్టి వీలైతే కొత్త వాళ్ళు ఆయనతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఎలా చేయొచ్చు అనేది చూడండి. అప్పుడు ప్రభుత్వానికి మంచిదే, వాళ్ళకి ఎమ్మెల్యేలకి కూడా మంచిదే. థ్యాంక్ యూ.